మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 19వ వచనంలో నుండి మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు అని. అలాంటి భిన్నాభిప్రాయాలతో మనుషులు కూడి వస్తే ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు అన్న చోట మనం ఒక సంగతి ఆలోచన చేయాలి. ప్రభు తన బల్ల దగ్గర ఈరోజు కూర్చొని భోజనం చేసినట్లుగా ఆయన గుర్తించడం వ్యక్తులను అదవుతుంది కదా. భేదాభిప్రాయంతో వచ్చాం, ఆయన బల్ల దగ్గర కూర్చున్నాం, రొట్టె తిన్నాం, ద్రాక్షరసం తాగాం, కానీ ప్రభుతో కలిసి భోజనం చేయడం సాధ్యం కాదు. అంటే తన బల్ల దగ్గర కూర్చుంటానికి ఇతడు అర్హుడు అన్నట్టు ప్రభు భావించలేదు. ప్రభు తన లెక్కల్లో ఆ రోజు ప్రభు బల్లలో అటెండెన్స్ రిజిస్టర్ ఒకవేళ ఉంటే అక్కడ ఆప్షన్ వేసేసారు. ఓకేనా? కాబట్టి ఎంతమంది అయితే సిద్ధపడి ప్రభు బలలో పాల్పొందుతారో వాళ్ళతో కలిసి ఆయన భోజనం చేస్తాడు. ఒకరున్నా, ఇద్దరున్నా, ఎంతమంది సిద్ధపడటం లేకుండా ఇలాంటి ఇక్కడ చెప్పబడినటువంటి పరిస్థితుల్లో వస్తే మాత్రము వాళ్ళకి ప్రభు తన బలను అందించడం అది అందువల్ల సాధ్యం కదా అండి. రైట్, ప్రకటన గ్రంథానికి వచ్చేద్దాం. 2వ అధ్యాయం 2వ వచనంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అది 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘముల మధ్యలో సంచరించే ప్రభుని యేసుకు సంఘం యొక్క ఫంక్షనింగ్ అంతా సంపూర్ణంగా తెలుసు. సంఘము చేసే పనులు, సంఘం యొక్క కష్టం, సంఘము కనపరుస్తున్నటువంటి మృదుత్వం అంటే సహనం, ఇవన్నీ ప్రభుకు తెలుసు. అలాగూ సంగతులను పరిశీలనగా తెలుసుకోవటానికి ప్రభు ప్రతి స్థానిక సంఘంలో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం మన క్రియలు ప్రభుకు తెలియదని. సంఘంగా మనం చేస్తున్నటువంటి క్రియలు ప్రభుకు తెలుసు, వ్యక్తిగతంగా మనం చేస్తున్నటువంటి క్రియలు కూడా ప్రభుకు తెలుసు. మన క్రియలు సంపూర్ణంగా ప్రభుకు తెలుసు. వాస్తవానికి అసలు క్రియలు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సంఘములో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి క్రియలు పరమదేవుడు ముందుగానే సిద్ధపరిచారు. ఈ క్రియలు చెయ్యమని వాటి బాధ్యతను సంఘానికి అప్పగించారు. మనం ఈ సంగతిని చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మరియు వాటి యందు మనం నడుచుకోవాలని. మనం అంటే ఎవరు? ప్రత్యేకించి ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికే సంబంధించిందే. వాటి యందు మనము, అక్కడ ఉన్నటువంటి సంఘము, ఇక్కడ ఉన్నటువంటి సంఘం, మనం కూడా నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడు మనలను నూతన సృష్టిగా ఆయన చేసినటువంటి పనిగా ఆయన సంఘంగా మనల్ని కోరుకున్నారు. ప్రభు యొక్క సంఘంగా కోరుకున్నారు. ఎందుకు అని అంటే దేవుడు ముందుగా
క్రియలు ఏర్పాటు చేశారు. క్రియల క్యాటలాగ్ అంటే లిస్ట్ నిర్వర్తించవలసినటువంటి పనులు, ఆ పనులు చేయడానికి మనలను, ఆ క్రియలు జరిగించడానికి మనలను క్రీస్తు ప్రభు విమోచించారు. కాబట్టి సంఘానికి పనులు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, చేయాల్సిన క్రియలు ఉన్నాయి. సంఘంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన క్రియలు ఉన్నాయి. అవి మనం ఏర్పాటు చేసుకున్నాయి కాదు, మనం కోరుకున్నాయి కాదు. ప్రభు ముందుగా సిద్ధపరిచింది, దేవుడు ముందుగా సిద్ధపరిచింది. అవి చేయటానికి మనం ఉన్నాం. కాబట్టి దేవుడు ఉద్దేశించినటువంటి పనులు సంఘం ఎలా చేస్తుందో, దేవుడు నిర్ణయించినటువంటి పనులను సంఘంలో వ్యక్తులు ఎలాగో చేస్తూ ఉన్నారో పరిశీలించడానికి సంఘం మధ్యలో సంచారం చేస్తాం. పరిశీలించడానికి సంఘం మధ్యలో పరిపాలన చేస్తాం. కాబట్టి ఎఫెసీలో ఉన్న సంఘము చేస్తున్నటువంటి క్రియలన్నీ ప్రభువుకు తెలుసు. నీ క్రియలని నేను ఎరుగుదును, నీ క్రియలు అంటే నాకు తెలుసు. ఏం క్రియలు చేస్తున్నావు? సత్క్రియలు. దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు సంఘం చేస్తున్నారు. చెయ్యాలి వాస్తవం, చెయ్యాలి వాస్తవం. అసలు ఆ పనులు చేయడానికే కదా మనం క్రొత్త సృష్టిగా చేయబడ్డాం. ఇంకా అంటే తీతు పత్రికలో, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఎవరు విమోచించారు? ప్రభు. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు మన కొరకు అప్పగించాడు. కాబట్టి ప్రభు మనలను మన కొరకు తను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు అని అంటే క్రియలు చేసేవారుగా మనం ఉండటానికి, క్రియలు చేసేవారుగా మనం ఉండటానికి, సత్క్రియలు శ్రద్ధగా చేయటానికి, ఆసక్తిగా చేయటానికి యేసు ప్రభు మన కొరకు తను అప్పగించుకున్నాడు. మనం చేయాలి క్రియలు. కాబట్టి నేను పలానా వ్యక్తి కోసం చనిపోయాను, అతడు క్రియలు చేయాలని చనిపోయాను, చేస్తున్నాడా లేదా? ఆ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడి కొరకు నేను చనిపోయాను. వాళ్ళు ఆసక్తితో, శ్రద్ధతో సత్క్రియలు చేయాలనే ఉద్దేశంతో నేను చనిపోయాను. చేస్తున్నారా లేదా? సంఘము సత్క్రియలు చేస్తున్నారా? సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేస్తున్నారా అని పరిశీలించడానికి సంఘం మధ్యలో సంచరిస్తుంది. వాస్తవానికి చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి. ఆయన చేస్తున్నారు కదా, నాకు అవసరం లేదు కాదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సత్క్రియలను చేయవలసిన వారై ఉంటారు, సంఘములో చేయవలసిన వారై ఉంటారు, సంఘముగా చేయవలసిన వారై ఉంటారు. ఎవ్వరికీ మినహాయింపు లేదు. యేసుప్రభు నా కోసం చనిపోయాడు అని ఎంతమంది భావిస్తున్నారు? భావించిన ప్రతి ఒక్కరూ శ్రద్ధగా సత్క్రియలు చేయాలి, ఆసక్తిగా సత్క్రియలు చేయాలి. ఎఫెసీ స్థానిక సంఘము అక్కడ ఆసక్తిగా క్రియలు చేస్తూ ఉన్నారు. ప్రభు వారి మధ్యకు వచ్చారు, సంగతులు చూశారు, పని బాగా జరుగుతుంది, వాళ్ళ క్రియలు బాగున్నాయి.
సత్క్రియలు చేస్తున్నారు. నాకు తెలుసు మీరు చేస్తున్న సత్క్రియలు. వాళ్ళకి అనుగ్రహింపబడిన ప్రశంస అది. ఎఫెసీ సంఘము ప్రశంసింపబడింది, వారి క్రియలను బట్టి ప్రశంసింపబడింది. అంటే వాస్తవానికి అర్థం ఏంటంటే క్రియలు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వరకు నేను రాస్తానండి. క్రియలు సత్క్రియలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా ఇదిగో నీతి క్రియలు, సత్క్రియలు, నీతి క్రియలు అని కూడా మాట్లాడారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో నుండి అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉంటే మృతమైదను. 17వ వచనం నుంచి. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదను. అయితే ఒకరికి విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది. క్రియలు లేకుండా ఈ విశ్వాసం నాకు కనపరచును. నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచని చేశాను. దేవుడు అక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగ నమ్ముకు మంచిదే. దైవములు నమ్మి నమ్ముతున్నవి. వ్యర్థుల క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదైనదని తెలుసుకొనగోరుచున్నావా? అదే కాబట్టి క్రియలు ఇవి ఎప్పుడు కూడా విశ్వాసంతో కలిసి ఉండాలి. క్రియలు లేకపోతే విశ్వాసం చనిపోతుంది. క్రియలు లేకుండా విశ్వాసం చనిపోయిందంటే రక్షణ క్వశ్చన్ మార్కే కదా. రక్షణ క్వశ్చన్ మార్క్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే ఆ వ్యక్తిలో విశ్వాసం చనిపోతుందని అంటే దేవుడు అతను ఇష్టపడతాడా? కాబట్టి క్రియలు విశ్వాసాన్ని బ్రతికిస్తాయి విశ్వాసాన్ని. అలాంటి బ్రతికించే క్రియలను ప్రభు పరమదేవుడు ప్రతి ఒక్కరికి సంఘంలో ఆజ్ఞాపించిన తర్వాత పనిచేస్తున్నారా, క్రియలు చేస్తున్నారా ఆయన పరిశీలనగా చూస్తారు. నీతి క్రియలు ఉన్నాయి. నీతి క్రియల్లో ప్రత్యేకించి ఇతరులకు చేసేటువంటి సహాయం కూడా అక్కడ చెప్పబడింది. సత్క్రియలు ఉన్నాయి. దేవుడు తన వాక్యంలో ఆజ్ఞాపించినటువంటి క్రియలు, వాక్య సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి. చేస్తున్నారా? ఎవరు? సంఘం చేస్తూ ఉన్నారా? సంఘంలో వ్యక్తిగతంగా విశ్వాసం చేస్తూ ఉన్నారా? ఆయన పరిశీలనగా తెలుసుకుంటూ ఉంటాడు. మా ఊరు కూడా వస్తారు ఆయన. మా స్థానిక సంఘం చేసే పనులు కూడా ఆయన చూస్తారు. మా స్థానిక సంఘంలో వ్యక్తిగతంగా మాలో ప్రతి ఒక్కరము చేస్తున్న పనులు కూడా చూస్తారు. ఆయన నచ్చాలి మన పనులు, మన క్రియలు ఆయనకు అంగీకారం ఇవ్వాలి. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము ఆ క్రియలు, వారు చేస్తున్నటువంటి క్రియలు ప్రభుకి అంగీకారం. నేను ఎరుగుతున్నాను, నీ క్రియలు నాకు తెలుసు, నేను అప్పగించిన క్రియలు చేస్తున్నావు, నీ సామర్థ్యాన్ని బట్టి చేస్తున్నావు, నువ్వు చేయవలసినటువంటి పనులు చక్కగా చేస్తున్నావు, నేను నియమించినటువంటి పనిని నువ్వు నిర్వర్తిస్తున్నావు అని ఎఫెసీ స్థానిక సంఘానికి ప్రభు ప్రశంసించాడు. ఆ ప్రశంస మనకు కూడా కావాలి.
మన స్థానిక సంఘాలు కూడా మనలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువు నుంచి అలాంటి ప్రశంసలు అందుకోవలసిన వారమై ఉన్నాం. నీ క్రియలు నేను ఎరుగుతున్నాం. తర్వాత ఇంకేమన్నారు? నీ కష్టమును నీ కష్టం ఏంటో ఈ కష్టం, నీ క్రియలను నీ కష్టములు కూడా నాకు తెలుసు అన్నాడు. క్రియలు ఈజీగా జరగవు. క్రియ చేసేటప్పుడు కష్టపడాలి, కష్టంతో క్రియ జరిగింది. కాబట్టి సంఘము ప్రభు పక్షంగా పడుతున్నటువంటి కష్టాన్ని ప్రభు గుర్తించాడు. అంటే మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, లేదంటే వాక్య సంబంధమైన క్రియలు జరిగించడం కొరకు మనం కష్టపడుతూ ఉంటే ఎవరు గుర్తిస్తారు? ప్రభు గుర్తిస్తాడు. నీ కష్టం నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు. వాస్తవానికి మన ఇంట్లో తల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటాడు పిల్లలు గుర్తించడం. తండ్రి పిల్లల కొరకు కష్టపడుతూనే ఉంటాడు పిల్లలు గుర్తించడం. సమాజం అలా ఉంది. కష్టాన్ని గుర్తించిన కుటుంబాలు, పిల్లలు, భర్త కష్టాన్ని గుర్తించిన భార్య, భార్య కష్టాన్ని గుర్తించి నీకే పని ఉంది, ఇంటి దగ్గర ఉంటావు, ఇంటి దగ్గర అడిగి కూర్చుంటారా? అడిగి కూర్చుంటారా? ఎంతో చాకరీ ఉంటుంది ఇంట్లో. ఆమె అంటది నీకే పని ఉంది, బయట తిరిగి వస్తుంది, బయట వరకునే తిరుగుతారా? కష్టం గుర్తింపబడాలి, కష్టం ప్రశంసింపబడాలి. అప్పుడు ఆనందం. ప్రభువైన యేసు సంఘం పడుతున్నటువంటి కష్టాన్ని ఆయన గుర్తించాడు. నిజంగా కష్టపడకుండానే గుర్తించారా? కాబట్టి ప్రభు మన ప్రయాసం గుర్తిస్తున్నారని, మన కష్టాన్ని గుర్తిస్తున్నారని పనిచేయవలసిన అవసరం ఉంటుంది సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కువ పని నేనేం చేశాను, చెయ్యి, నీ కష్టం ప్రభు గుర్తిస్తాడు. ఎక్కువ భారం వహించు, కష్టం ప్రభు గుర్తిస్తాడు. సంఘం ఎక్కువగా పనిచేస్తుంది, క్రియలు చేస్తుంది, కరెక్టే. ప్రభు సంఘాన్ని చేసినటువంటి ప్రతి కష్టాన్ని గుర్తించాడు. కాబట్టి ఎఫెసీ స్థానిక సంఘము వారి క్రియలు చేస్తున్నారు, వర్క్నే చేయట్లేదు, కష్టపడి చేస్తున్నారు. వారి క్రియలు తెలుసు ప్రభుకి, వారి కష్టం కూడా ఆయనకు తెలుసు. తర్వాత ఇంకొక మాట అన్నారు, నీ సహనమును నేను ఎరుగుదును. నీ సహనమును కూడా నేను ఎరుగుదును. నీ క్రియలు తెలుసు, నీ కష్టం తెలుసు, నీ సహనము కూడా నేను ఎరుగుదును అన్నారు. వాస్తవానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5 సమాచారం ఈ విధంగా ఉంది. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అది క్రైస్తవులకు ఆజ్ఞాపించబడింది ఏంటంటే నీ సహనం సకల జనులకు తెలియాలి, సకల జనులకు తెలియాలి. సహనం అంటే అక్కడ ఒకటి వేసాడా, 2 వేసాడండి. సహనం అన్న చోట 2 వేసి క్రింద మృదుత్వం, మృదువైన స్వభావం. నీ సహనం సకల జనులకు తెలియచేయండి, తెలియాలి. అంటే సహనాన్ని కలిగి ఉంటేనే తెలుస్తుంది, అంతే కదా? సహనాన్ని కలిగి ఉంటేనే తెలుస్తుంది. ఆయనతో మనం పడలేమండి అన్నారు అంటే అర్థం ఏంటి? సకల జనులకు ఆయన ఎలా తెలుసు, ఆయన ఎలా పరిచయం అయ్యాడు? గ్రంథం ఏం తెలియజేస్తుంది? ఈ సహనము సకల జనులకు తెలియజేయండి. కాబట్టి క్రైస్తవులు, క్రీస్తు ప్రభు సంఘం
వారి యొక్క సహనాన్ని సకల జనులకు తెలియజేసేవారుగా, సకల జనులు ఎదుట తమ మృదువైన స్వభావాన్ని కనపరిచేవారుగా ఉంటారు. అది దేవుని చిత్తం. కాబట్టి వారికి కనపరుస్తున్నటువంటి సహనం ప్రభువైన యేసు ఎరుగుతూ, సహనం ఎప్పుడు అవసరం? ఎప్పుడు అవసరం సార్? శ్రమ ఎదురైన ప్రతిసారి, ఇబ్బంది అనిపించిన ప్రతిసారి సహనం. అది నాకు కష్టంగా ఉందండి, ఏం చేస్తావు? సహించు. అతనిలో సహనం ఉంది అని కష్టపెట్టేవాడికి తెలియాలి. అతనిలో సహనం ఉందని ఆ సంగతిని చూస్తున్నటువంటి వారికి తెలియాలి. సహనము సకల జనులకు తెలియజేయండి. ఆ సకల జనుల్లో మన కుటుంబ సభ్యులు ఉంటారు, మన గ్రామస్తులు ఉంటారు, మన కొలీగ్స్ ఉంటారు, మన బంధువర్గం ఉంటారు. ఎలా గుర్తింపబడాలి ఆ క్రైస్తవుడు? సహనం. ఒక సంఘం ఎలా గుర్తింపబడాలి? స్థానిక సంఘం ఎలా గుర్తింపబడాలి? సహనం కలిగినటువంటి వారు. కాబట్టి సంఘానికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఎన్నో. ఎఫెసీలో ప్రారంభ దినాల్లోనే భయంకరమైన సమస్య వచ్చింది వాళ్ళకి. ఎఫెసీ సంఘానికి ప్రారంభ దినాల్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఆ ఊరు మీకు గతంలో ముందుగా తెలియజేసినట్టు ఒక ప్రసిద్ధి చెందిన పట్టణం. అంతేకాదు, అది ఒక పిలిగ్రిమేజ్ క్యాపిటల్. పిలిగ్రిమేజ్ క్యాపిటల్ అని అంటే అక్కడ ఒక పెద్ద గుడి ఉంటుంది. అర్తిమీదేవి అనే ఒక బొమ్మ ఆ గుడిలో ఉంటుంది. ఆ బొమ్మ అక్కడ ఆరాధింపబడుతూ ఉంటుంది, ఆ మనుషుల చేత పూజింపబడుతూ ఉంటుంది. ఆ బొమ్మ ఆ ప్రాంతానికే కాదు, చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన బొమ్మ. కాబట్టి ఆ బొమ్మకు మొక్కటానికి ఆయా ఊరుల నుంచి వస్తూ ఉంటారు. రద్దీగా ఉంటుంది ఊరు. తర్వాత వ్యాపారాలు చేయడానికి వస్తారు. వ్యాపారానికి వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి బొమ్మని చూసుకొని వెళ్ళిపోతారు. ప్రత్యేకించి బొమ్మను చూడటానికి వస్తారు. వచ్చిన వాళ్ళు అక్కడ ఏదో వస్తువు కొనుక్కొని వెళ్తారు. ఇలాగ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఆ ఊరు. వాళ్ళు మార్కెట్లో తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా కొంచెం వినే మనసు కలిగి కనబడితే వాళ్ళకి సువార్త చెప్పేస్తాడు. ఎవరు వస్తారు? చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అర్తిమీదేవి గుడికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ మార్గంలో ఎక్కడో కూర్చుంటాడు ఈయన, లేదంటే నడుస్తూ ఉంటాడు. కనబడ్డారనుకోండి, వెంటనే సువార్త చెప్తాడు. సువార్త చెప్తాడు. సాయంత్రం మనం మీట్ అవుదాం ఒక స్కూల్లో అంటే తొరన్నో పాఠశాలలో కూర్చోబెడతాడు. నీట్గా వాక్యం చెప్పాడు. ఇంకా గుడికి వెళ్ళేవాడు ఇంటికి వెళ్ళిపోతాడు. సువార్త విని ప్రభునందు విశ్వాసం వచ్చి ఇంటికి వెళ్ళి, గుడికి వెళ్ళేవాళ్ళు ఉండరు, అక్కడ అమ్ముతున్నటువంటి బొమ్మలు కొనుక్కునే వాళ్ళు ఉండరు. రోజు ఇలా జరుగుతూ ఉంటే చాలామంది పౌల దగ్గరికి వచ్చి సంగతులు నేర్చుకొని వాళ్ళు ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వెళ్ళిపోయినటువంటి వారు ఆ ఊరిలో వాళ్ళ సొంత ఊరిలో పని చేశారు. స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. రోజు రోజుకి బిజినెస్ డల్ అయిపోతుంది. అక్కడ ఆ గుడి దగ్గర భక్తి భావంతో వచ్చినటువంటి మనుషులు అలాంటి బొమ్మ మన ఇంట్లో కూడా ఉండాలి, అలాంటి గుడి మన ఇంట్లో కూడా ఉండాలి అన్న ఆలోచనతో అక్కడ అమ్ముతున్న వెండి గుళ్ళను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిపోతాం. అర్థమవుతుంది కదా? కాబట్టి ఎఫెసీ పట్టణంలో ఎప్పుడైతే పౌలు అందరికీ సువార్త ప్రకటించి క్రైస్తవులుగా మారుస్తూ ఉన్నాడో ఈ వ్యాపారం పడిపోయింది. ఏం వ్యాపారం? ఈ వెండి గుళ్ళను అమ్మే వ్యాపారం పడిపోయింది. ఎంక్వైరీ చేశారు, అసలు ఏం జరుగుతుంది? 3 సంవత్సరాల నుంచి మనకు బిజినెస్ లేదు, రోజు రోజు తగ్గిపోతుంది. దీనికి కారణం ఎవరు? ఎంక్వైరీ చేస్తే ఒక యూదుడు పౌలు
ఇతడు సువార్త చెప్తున్నాడు, సత్యం తెలుసుకుంటున్నారు, నిజ దేవుని వైపు మనసు మళ్లించుకుంటున్నారు, ప్రభునందు విశ్వాసం వచ్చి క్రైస్తవుడికి ఇంటికి వెళ్ళి గుళ్ళు గోపురాలు ఇంటిలేదు. ఇది ఇలాగ ఉండకూడదని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన, దేమేత్రి అనే ఒక ఆయన, అతను బొమ్మలు చేస్తాడు, ఈ వెండి గుళ్ళు తయారు చేసేవాడు. ఆయన కంప్లైంట్ చేశాడు హైయర్ అథారిటీకి. హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేస్తే కలవరం వచ్చేసింది, మొత్తం కలవరం వచ్చేసింది. ఈ విగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఒకవైపు, ఆ ఊర్లో ఉన్న స్థానిక సంఘం ఒకవైపు. ఎవరు ఎక్కువ ఉంటారు? ఎవరు ఎక్కువ ఉంటారు చెప్పండి? సహజం. సంఘం కొద్దిపాటి జనం, సంఘం కొద్దిపాటి జనం ఆ ఊరు మొత్తానికి ఒక సంగతి తెలియజేశారు. ఏం తెలియజేశారనంటే వీళ్ళ సహనం, వీళ్ళ సహనం. తిరగబడలేదు, రాస్తారోకాలు చేయలేదు, ధర్నాలు చేయలేదు, ప్లకార్డ్స్ పట్టుకొని చూపించలేదు. ఊరు మొత్తం ఒకటైపోయి సంఘాన్ని కార్నర్ చేసి వాళ్ళని దోషులుగా చూస్తూ ఉంటే సహనం, సకల జనులకు సహనం. చదువుతాం ఈ సంగతిని మనం అపోస్తుల కార్యక్రమం అపోస్తుల కార్యక్రమం 19వ అధ్యాయం 33వ వచనంలో మనం 30 నుంచి చదువు, 31 నుంచి చదువు. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచను కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలో పౌరులు వెళ్ళొద్దన్నారు. మరి ఎవరు వెళ్తారు? మరి సంఘమే కనపడతారు అక్కడ. ఆ సభ గలిబిలిగా ఉండిన గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకునిలో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రియాను ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. చాలు. కాబట్టి పెద్ద గలిబిలి జరుగుతుంది అక్కడ. ఊరంతా ఒకటైపోయారు సంఘము. అందులో ప్రత్యేకించి యూదులు ఉన్నారు, క్రైస్తవులను వ్యతిరేకించే యూదులు. ఒక క్రైస్తవ సహోదరుని ముందుకు తోశారు, ప్రజలందరూ ముందుకు తోశారు. అప్పుడు ఇంకా వాళ్ళు రెచ్చిపోయి 2 గంటల సేపు ఎఫ్ఎస్సి అర్తమీదేవి అని అరుస్తూనే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలిగిందో సంఘానికి మనకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనపరిచింది అక్కడున్న సకల జనులకు వీరి సహనం. వీళ్ళు సహనం చూశారు అధికారులు, సహనం లేని గుంపును చూశారు, రోమ ప్రభుత్వ అధికారులు చూశారు. ఇద్దరినే చూస్తున్నారు. ఇద్దరిని చూసిన తర్వాత సహనంతో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాన్ని ఉద్దేశించి, అక్కడ ఉన్నటువంటి మనుషులను ప్రత్యేకించి పౌలు యొక్క బృందాన్ని ఉద్దేశించి అధికారులు ఇలా మాట్లాడారు. చదువుతాం 37వ వచనం. నేను ఈ మనుషులను తీసుకొని వచ్చితే వీరు గుడిని దోచుకుని వారు కాదు, మన దేవతను దూషింపలేదు. దూషింపలేదు. వీళ్ళ గుడి దోచుకోలేదు, మన దేవతలను కూడా దూషింపలేదు. మరి ఏం చేశారు? సహనం. కాబట్టి అధికారులు గుర్తించారు వీరి సహనాన్ని. సకల జనులకు సహనం తెలియజేయబడాలి. అధికారులు తెలుసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి జనం తెలుసుకున్నారు.
ఎఫెసులో స్థానిక సంఘం కనపరిచినటువంటి సహనం. ప్రభు అంటున్నాడు, నీ సహనం నాకు తెలుసు. దూషించమని బైబిల్ చెప్పాలి. అపోస్తలుడైన పౌలు కంటే ఎక్కువ బైబిల్ మనకు తెలుసా? తెలుసండి? అపోస్తలుడైన పౌలు కంటే ఎక్కువ సంగతులు దేవుని గురించి మనం ఎరిగిన వాళ్ళమా? ప్రభు గురించి ఎరిగిన వాళ్ళమా? కాము. అన్ని సంగతులు తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు వాళ్ళ దేవతను దూషించలేదు. దూషిస్తేనా ఇబ్బందా? దూషిస్తే దేవత శపించేస్తుందా? శపించదు. కానీ అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. ఈయన పని వేరే. ఈయన పనికి దూషించడం అవసరం ఉండదు. అవసరం ఉండదు. మనుషుల యొక్క హృదయాల్లో అపవాది కోటను పడగొట్టడం ఈయన పని అయితే, మనుషుల్లో విశ్వాసాన్ని నాటడం ఈయన పని అయితే, ప్రభువైన యేసును గూర్చినటువంటి సువార్తను ప్రకటించడం ఈయన పని అయితే, భూమిని ఆకాశాన్ని కలుగు చేసినటువంటి మహోన్నతుడైన దేవుని గూర్చినటువంటి గుణలక్షణాలను ప్రచురం చేయడం ఈయన పని అయితే, ఈ పనిలో వాటిని దూషించడం అస్సలు అవసరం లేదు. అవసరం లేదు. కాబట్టి దూషించకుండానే సంగతులు చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అది అలవాటు అవ్వాలి. దూషించకుండా సంగతులు చెప్పేస్తూ ఉంటుంటే మనుషులు కన్వర్ట్ అవుతున్నారు. లక్ష్మీదేవి దగ్గరికి వస్తున్నాడు మనిషి, భక్తిభావంతో వస్తున్నాడు. ఇక్కడికి వచ్చి క్రైస్తవుడు అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఏం చేశాడు? ఆ బొమ్మలో ఏమీ లేదని చెప్పాడా? దూషించాడా? దానికి సంబంధం లేదు. దానికోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. సువార్త ప్రకటన, ప్రభువైన యేసుని గురించిన సత్యాన్ని ప్రకటించారు. అధికారులు గుర్తించారా? వీళ్ళు ఎవరైనా మన బొమ్మను దూషించారా? లేదు. గుళ్ళు దోచుకున్న వాళ్ళు కాదు, మన దేవతలను కూడా దూషించలేదు. ఇంకా వాళ్ళ మీద మనం చర్య తీసుకోవడం లేదు, వదిలేసేది. ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తే హైయర్ అఫీషియల్స్ వస్తారు. అప్పుడు మనం సమాధానం చెప్పుకోవాలి, వీళ్ళు ఏం తప్పు చేశారని, ఇంత గలిబిలి చేశారు మీరు అని అడుగుతారు. వీళ్ళు తప్పేం కనపడుతుంది, సహనమే కనపడుతుంది. అప్పుడు చీవాట్లు మనకు పెడతారు, ఎందుకు వచ్చింది వదిలేస్తారు. కాబట్టి ఎఫెసీ సంఘము, ఎఫెసీ పట్టణంలో సకల జనులకు కనపరిచిన సహనం ప్రభు ఎరుగుతుంది. అర్థమవుతుంది కదండి? నీ క్రియలను నేను ఎరుగుదును, తర్వాత నీ కష్టం నేను ఎరుగుదును, నీ సహనమును నేను. ప్రభు ఎరిగినవాడు, మన పరిస్థితులన్నీ ఎరిగినవాడు. తర్వాత నీవు దుష్టులను సహింపలేవనియు, దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. చాలు. నీవు దుష్టులను సహింపవనియు, దుష్టులను సహింపలేవనియు నేను ఎరుగుతున్నాను. సహించలేదు అని ఎరగడం వేరు, సహింపలేవు అని ఎరగడం వేరు. రెండింటికి వ్యత్యాసం. ఏదో దుష్టత్వం ఉంది, దాన్ని సహించలేదనుకోండి, అప్పుడు సహించలేదని నాకు తెలుసు అన్నట్టు. ప్రభు ఏమంటున్నట్టు, నువ్వు దుష్టులను సహింపలేవు అని చెప్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో వ్యక్తుల యొక్క స్వభావాన్ని ప్రభు ప్రస్తావిస్తూ ఉంటాడు. వాళ్ళ స్వభావం ఎలాగుందంటే దుష్టత్వాన్ని సహింపలేరు. వాళ్ళు దుష్టులను సహింపలేరు. ఎవరికి ఉంటుంది ఇలాంటి స్వభావం? ఈ స్వభావం ఎవరి సొంతం? కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో
కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ నీవు వచనం. దుష్టత్వమును చూచి ఉమ్. ఆనందించు దేవుడు కావు. అది దుష్టత్వాన్ని చూసి దేవుడు ఆనందించలేరు. అది దేవుని స్వభావం. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనం నాకు నీ యొద్ద చోట్లేదు. అది దేవుని యొక్క స్వభావం. ఈ స్వభావం ఎవరిలో ఉంది? ఈ స్వభావం ఎవరిలో ఉందంటే ఎఫెసులో ఉన్న సంఘం. దుష్టత్వాన్ని సహింపలేని మృదుత్వం వాళ్ళు. దుష్టత్వంను సహింపలేని స్వభావం వాళ్ళకు. వీళ్ళకి పూర్తి వ్యతిరేకంగా కొరింథీలో ఉన్న మనుషులు ఉన్నారు. పూర్తి వ్యతిరేకం. స్థానిక సంఘంలోనే దుష్టత్వం జరుగుతుంటే పట్టణానికి కూర్చున్నారు. ఎఫెసీ సంఘం, స్థానిక సంఘంలో దుష్టత్వాన్ని అసలు సహించలేరు వాళ్ళు. వ్యత్యాసం మనకు తెలుసు కదా కొరింథీ సంఘం గురించి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘంలో దుష్టత్వం జరుగుతుంది, చెడు జరుగుతుంది. సంఘంలో చెడు జరుగుతుంది అంటే సంఘం అంతా వ్యాపించే ఒక పులిపిండి లాంటిది ఉంది. అట్లా మనుషులు అది సమస్యగా చూడట్లే, పట్టించుకోవట్లే, సహిస్తున్నారు. వాస్తవానికి శ్రమ సహించు. నీకు కలిగే ప్రభు పనులు, నీకు కలిగే ఇబ్బంది సహించు. ప్రభుపక్షంగా నిలబడినప్పుడు వస్తున్న ప్రతి సమస్యను సహించు. కానీ చెడును మాత్రం సహించదు. దుష్టత్వాన్ని మాత్రం సహించదు. అది సరే. దుష్టత్వాన్ని సహించదు. దుష్టత్వాన్ని సహించకపోవడం మేలు. మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన చరిత్రలో జరిగింది. బాలాకు, బిలాము తెలుసు కదండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం అవుతూ ఉన్నారు. ప్రయాణం అవుతూ ఉంటే అమోరీలు ఇశ్రాయేలుని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అమోరీలు 2 రాజులు యుద్ధంలో చనిపోతారు. అమోరీలు నిలబడలేరు ఇశ్రాయేలీల ముందు. ఇశ్రాయేలీలు లక్షల మంది ప్రవాహంలాగా నడిచొస్తూ ఉన్నారు. నడిచొస్తూ ఉన్నప్పుడు మోయాబు రాజు ఇశ్రాయేలుని చూశాడు. అదిరిపోయాడు, భయపడిపోయాడు, వణికిపోయాడు. లక్షల మంది జనం అనుకున్నాడు, వీళ్ళు మన ఊర్లోంచి నడిచి వెళ్తే ఎద్దు బీడు భూమిని నాకినట్టు, పచ్చికి నాకినట్టు నాకేస్తారు. అంటే వెళ్ళేదంటే ఇంకేం మిగలదు మనకి. కాబట్టి వాళ్ళని అక్కడే అడ్డుకోవాలి. అడ్డుకోగలడా? బలం ఉండదు. అడ్డుకోవటానికి బలం ఉండదు. అప్పుడు ఏం చేశాడనంటే ఒక కిరాయుని పెట్టుకున్నాడు. బిలాము అనే ఒక కిరాయుడు. ఇతడు ఏం చేస్తాడు? ఆ ఊర్లో ఒక మూఢనమ్మకం ఏంటంటే ఇతను శపిస్తే జనాలు నాశనం అయిపోతారు. శపిస్తే జనాలు నాశనం అయిపోయేంత ఉండదు వాస్తవానికి. అది ఆ ఊరోళ్ళ నమ్మకం. కాబట్టి పిలిపించాడు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇవ్వటానికి మేము రెడీ అని మనుషుల చేత కబురు పంపించి డబ్బులు కూడా పంపించాడు. మొదట కొంచెం మారాయించాడు. తర్వాత ధనాపేక్షతో ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి కాంట్రాక్ట్ పుచ్చుకొని, డబ్బు పుచ్చుకొని శపించడానికి ముందుకు వచ్చాడు. పరమదేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే, నా అనుమతి లేకుండా నువ్వే కాదు ఎవరైనా సరే నా ప్రజలైనటువంటి వారిని, నేను ఆశీర్వదించినటువంటి జనాంగాన్ని దూషించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. నువ్వు ట్రై చేయ కావాలి. నేను నీ నోట ఆశీర్వచనం పలికిస్తాను తప్ప శాపవచనాన్ని పలికిస్తాను. అంటే నువ్వు శపిస్తే ఏదైపోతుందని కాదు, నీ వల్ల కాదా పని అని ప్రజలకు తెలియచేయటానికి, దేవుని ప్రజలకు శత్రువులుగా ఉన్నటువంటి మోకకు తెలియజేయటానికి దేవుడు ప్రత్యేకించి అలాంటి ఒక నీతి కార్యాన్ని జరిగించాడు. అప్పుడు డబ్బులు తీసుకున్నాడు. శపించడానికి వీలు కాలేదు.
అప్పుడు ఏం చేశాడనంటే బిలాము ఒక అబద్ధ బోధ చేశాడు. ఆ అబద్ధ బోధను అనుసరించిన వాళ్ళు ఇశ్రాయేలీల యొక్క సమాజంలో దుష్టులుగా ఉన్నారు. దుష్టులు ఎవరు? ఇప్పుడు సత్యాన్ని అనుసరించిన వాళ్ళు దుష్టులు. ఇశ్రాయేలీ సమాజంలో ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యలోనికి తెగులు పుట్టించాడు. 24,000 మంది చనిపోయారు. 24,000 మంది చనిపోయిన తర్వాత అసలు ఈ తెగులు ఎలాగొచ్చింది ఎంక్వైరీ చేస్తే మన సమాజంలోనికి దుష్టత్వం ప్రవేశించింది. మోయాబు దేవతలకు బలి అర్పణ, వాటి దేవతలకు అర్పించిన దాన్ని తింటున్నారు. ఆ దేవత ముందు జరిగించిన అసహ్యమైనటువంటి క్రియ జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి దుష్టత్వం పరిశుద్ధుల మధ్యలో, దుష్టత్వం దేవుని జనాంగంలోనికి, దుష్టత్వం దేవుని నిబంధన ప్రజల మధ్యలోనికి వచ్చేసింది. చాలామంది మనకి ఎందుకు వచ్చిందిలే అన్నట్టు. అందులో ఒక ఆయన పేరు ఫినెహాస్. చదువుతాం సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు 7వ వచనం చదువుతాడు. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరును కుమారుడనైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకున్నట్లు పొడిచెను. దాని గురించి పరమదేవుడు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి చూడండి ఒకసారి. 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసును వారి మధ్యను నేను ఓర్వలేని దానిని. అదిగోండి, దేవుడు ఇశ్రాయేలీల జనముల మధ్యలో ఒక దానిని ఓర్వలేకపోయాడు, దుష్టత్వాన్ని ఓర్వలేకపోయాడు. దేవుడు ఇశ్రాయేలీల జనాంగం మధ్యలో దుష్టత్వాన్ని ఓర్వలేకపోతే అలాంటి మనసు కలిగే ఉన్నాడు. ఎవరో? ఫినెహాస్. నేను వారి మధ్యన ఓర్వలేని దానిని ఇతడు కూడా ఓర్వలేదు అన్నాడు. తాను కూడా ఓర్వలేకపోవటం చేత అని ఫినెహాస్ కోసం మాట్లాడాడు అనమాట. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి వైఖరి కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారనంటే, నేను ఓర్వలేని దాన్ని వాళ్ళు కూడా ఓర్వకూడదు, నేను సహించలేని దాన్ని వారు కూడా సహించకూడదు. దేవుడు దుష్టత్వాన్ని సహిస్తారా? చెడును సహిస్తారా? మరి ఆయన జనాంగం, ఆయన ప్రజలు శ్రమలు సహించు, ప్రభు పరిచర్యలో వస్తున్న ఇబ్బంది సహించు, శోధన సహించు, ధన్యుడు అవుతావు. యాకోబు పత్రికలో శోధన సహించేవాడు ధన్యుడు. ఇవన్నీ సహించగానే దుష్టత్వాన్ని మాత్రం సహించుకోవచ్చు. దుష్టత్వం సహించాల్సిన లేదు, అంత దౌర్భాగ్యం అవసరం లేదు ఎవరికి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందని అంటే, వారు దుష్టత్వాన్ని సహించలేని మనస్తత్వం కలిగి ఉన్నారు ఎఫెసీ స్థానిక సభ. కాబట్టి నువ్వు దుష్టత్వాన్ని సహింపలేవనియో నేను ఎరుగుతున్నాను అని చెప్పేసి. కాబట్టి ఎఫెసీ స్థానిక సంఘానికి ప్రభు ఇచ్చిన సందేశాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనము అర్థంలో మన సహజత్వాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 7 స్థానిక సంఘాలు, 7 అద్దాలు, ఆ మధ్యలో మనం ఉన్నాం.
ప్రతి అర్థంలో మనం పోల్చి చూసుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఎస్సి స్థానిక సంఘం అనే అర్థం ముందు నిలబెట్టాడు. అక్కడున్న పరిస్థితులు ఇవి. మరి మీ ఊళ్ళో పరిస్థితులు ఏంటి? ఎఫ్ఎస్సి స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రశంసలు ఇవి. మరి మీ స్థానిక సంఘంలో, మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి సంగతులు ఏంటి? ఒకసారి నిలబడి చూసుకోవాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఎఫ్ఎస్సి స్థానిక సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి ప్రశంసలు, మొదటగా నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. సహనం అంటే అన్నీ ఓర్చుకుంటావు కాదు, దుష్టత్వాన్ని సహించమని కూడా నాకు తెలుసు అని తెలియజేశాడు. ఇంకా సంగతులు ఉన్నాయి. దేవుడి చేతులైతే మధ్యాహ్నం